తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను కరీంనగర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రేపటితో లోక్సభ ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ఇక ప్రచారానికి ఒకరోజు మిగిలి ఉంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపుతూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారం చివరి అంకంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని పల్లెలు, పట్టణాలు అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిపోతున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు బరిలో నిలిచారు. 3 ప్రధాన పార్టీలు ఇక్కడ విజయం నమోదు చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డుతూ ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా పాటలు పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో దక్కిన ఓట్లను పరిగణలోకి తీసుకుని లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ రంగంలోకి దిగాయి. ఓటర్లను ప్రభావితం చేసే సామాజిక వర్గాల ప్రముఖులను పార్టీలో చేర్పించడమో, మద్దతు కూడగట్టుకోవడమో చేసుకుంటూ ప్రత్యర్థులపై తమ ఆధిక్యతను చాటుకోవాలని అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే 3 పార్టీల అగ్రనేతలు కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రచారం నిర్వహించి వెళ్లగా చివరి రోజు కూడా వీలైన మేరకు ముఖ్య నేతలను రప్పించి ఓటర్ల మద్దతును కూడగట్టుకోవాలని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై గట్టి ధీమాను ప్రదర్శిస్తున్నారు. సిట్టింగ్ స్థానం నిలుపుకుంటామని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఉద్యమ పార్టీకి ఆది నుంచి అండగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మరోమారు విజయకేతనం ఎగురవేస్తామని, బీఆర్ఎస్ అధికార పార్టీగా ఈ స్థానాన్ని కూడా తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంచనాలు మునిగి తేలుతున్నాయి. అయితే ఓటరు మాత్రం ఏ పార్టీ వైపు తన మద్దతు అన్న తేల్చుకోలేకపోవడంతో 3 పార్టీల నేతలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా వారి మధ్యలో అంతుచిక్కని సందేహాలతో సతమతమవుతున్న గెలుపుపై మాత్రం ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.